బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడ మాచవరంలో కొండచెరలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా గత వారం రోజులుగా భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ముఖ్యంగా బుడమేరుకు గండ్లు పట్టడంతో విజయవాడ మొత్తం నీట మునిగింది. దీంతో ఆ ప్రాంత ప్రజలంతా జలదిగ్బంధంలో చిక్కుకొని నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి టైంలో మాచవరంలో కొండచెరలు విరిగిపట్టడం, ఈ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కిరణమై ఈ రోజు మాచవరంలో కొండచెరలు ఇరుగుబడిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవచ్చాయి. ఒక వ్యక్తి చనిపోగా ముగ్గురికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తుంది. తీవ్ర గాయాలు ఒక వ్యక్తి కాదు, స్వల్ప గాయాలు ఒక ఇద్దరికి అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇంటి పక్కన ఉన్నటువంటి చెట్లు ఏదైతే ఉన్నాయో ఆ చెట్టుని నరికేటువంటి క్రమంలో ఆ కొండ అంచున్నటువంటి ఈ రాళ్ళు విరిగిపడినట్టు ఆవిడ మీద పడినట్టు తెలుస్తుంది. అయితే కొండ చర్యలు విరిగిపడినవి అని చెప్పని మొదట దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. అయితే కొండ చర్యలు విరిగిపడటం కాకుండా ఆ కొండ చర్యలకు సంబంధించి ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఇది కొండ చర్యలు అంటే కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ బుద్ధ గోపీ కుమార్ అని చెప్పినటువంటి గోపీ కుమార్ అనే వ్యక్తి అక్కడ కొండచేర ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్లు కొట్టిస్తున్నారు. ఆ చెట్లు కొట్టించేటువంటి సమయంలో SRR కాలేజీ ఆపోజిట్ లో ఉన్నటువంటి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ కొండ చీరలు విరిగిపడటం జరిగింది. అయితే దానికి సంబంధించి క్రమంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొండ చీరలు విరిగిపడినాయని చెప్పని మొదట అందరూ అనుకోవడం జరిగింది. అయితే మొదట కొండ చీరలు విరిగిపడటం వల్ల జరిగినటువంటి వర్ష ప్రభావం వల్ల జరిగినటువంటి ఉదంతం కాదు. కొండ చీరలు అక్కడ ఉన్నటువంటి అంటే ఆ కొండ చీరలు విరిగిపడిపోయే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వాళ్ళ ఇంటి మీద వస్తున్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లు నరికించే క్రమంలో కూడా ఈ చర్యలు విరిగిపడినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక ముగ్గురిని ఒక అతను మాత్రం చనిపోయాడు. చనిపోయిన కొండపడి చనిపోయిన అతని పేరు వచ్చి సత్యనారాయణగా తెలియడం జరిగింది. అంటే స్వల్ప గాయాలైన బాసూరు సమయ్య కల్లా రాములు అనే ఒక ఇతరు మాత్రం స్వల్ప గాయాలని కూడా తెలుస్తుంది. అయితే గాయాలు అందులో నలుగురు మొత్తం మీద పనికెళ్లారు. అయితే ఒక వ్యక్తి మాత్రం గాయాలు కాకుండా తప్పిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే శ్రీనివాస్, గాయపడిన వ్యక్తుల్ని కూడా హాస్పిటల్ కి తరలించడం జరిగింది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే స్వల్ప గాయాలు అవడం కాబట్టి ప్రాణ ప్రమాదం ఏమీ లేదని చెప్పని డాక్టర్లు ప్రాథమిక చికిత్స అందించారు. వాళ్ళంతా వాళ్ళ ఆరోగ్యం నిలకడగానే ఉంది, వాళ్ళంతా కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పి డాక్టర్లు చెప్పారు. అయితే తగినటువంటి గాయాలు ఏవైతే ఉన్నాయో ఆ గాయాలకు సంబంధించి ఇప్పటికే డాక్టర్లు వాళ్ళకు వైద్యం అందిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే చనిపోయినటువంటి వ్యక్తిని కూడా పోస్ట్ మార్టం కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. పోలీసులు దాని పంచనామా అంతా కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి. అయితే ఇందులో ఒక వ్యక్తి మాత్రం ఎటువంటి గాయాలు కాకుండా బయటపడిన నేపథ్యం కూడా ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.